నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కి స్వాగతం. మనం ప్రస్తుతం గౌతమ్ బుద్ధ రోడ్లోని ఈద్గా కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్నాం. ఇక్కడైతే రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా వైద్యపరమైన ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ నుంచి సుమారు 70 మంది వైద్య ఇతర సిబ్బంది విచ్చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా హార్ట్, బ్రెయిన్, న్యూరో, ఆర్థో, గ్యాస్ట్రో, అలాగే జనరల్ మెడిసిన్, గైనిక్ ఇత్యాది విభాగాల్లో వైద్య నిపుణులు విచ్చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల బాగోగుల గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. ఈ మేరకు మార్చి 22వ తేదీ ఆదివారం మంగళగిరిలోని ఈద్గా కమ్యూనిటీ హాలులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ కి సంబంధించిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ కృష్ణ పెద్ది, మెదడు మరియు నరాల వైద్య నిపుణులు డాక్టర్ మీనా సిహెచ్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ భరత్ చంద్ర కాట్రగడ్డ, జీర్ణ వ్యవస్థ వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య కాట్రగడ్డ, స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ వసంత దాసరి, జనరల్ మెడిసిన్ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నీరెన్ రావెల, ఇతర వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు. అలాగే వైద్య శిబిరంలో బీపీ, షుగర్, పిఎఫ్టి, ఈసీజీ, ఎకో, బిఎండి, ఫైబ్రో స్కాన్ వంటి పరీక్షలు కూడా నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు, అలాగే నియోజకవర్గంలో వివిధ వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తూ సత్వర వైద్య సేవలు పొందేలా సహకారం అందిస్తున్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో ఉచిత సంజీవిని వైద్య కేంద్రాలను నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు వైద్యపరంగా ఇతోధికంగా సహాయపడుతున్నారు. ఇక పార్టీ శ్రేణుల ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ వివిధ విభాగాల వైద్య నిపుణులచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఈ రోజు ఈద్గా కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తగు వైద్య సలహాలు, సూచనలు పొందారు. నమస్కారం అండి, నేను డాక్టర్ కార్తిక్, రమేష్ హాస్పిటల్ నుంచి వచ్చాయండి. ఈ రోజు ఇక్కడ మన గౌరవనీయులు మంత్రి గారైన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులకు ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. ఈ యొక్క నాయకులకి, కార్యకర్తల యొక్క పూర్తి హెల్త్ డేటాని కూడా వాళ్ళ యొక్క టీడీపీ మెంబర్షిప్ తో అనుసంధానం చేసి ఎవరికైతే షుగరు, బీపీ మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వాళ్ళని ప్రత్యేకంగా ఫాలో అప్ చేస్తూ వాళ్ళు రెగ్యులర్ గా మెడికేషన్ వాడుతూ అవసరమైన హెల్త్ సపోర్ట్ తీసుకొని వాటిని ఇంకా ఇది కాకుండా ఇబ్బంది పడకుండా చూడాలని ఒక సదుద్దేశంతో ఈ రోజు ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. ఈ యొక్క క్యాంప్ నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మన గౌరవనీయులైన మంత్రి గారైన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. లోకేష్ బాబు గారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఆయన మంగళగిరిని ఒక ఆంధ్రప్రదేశ్లోనే 2వ స్థానంలో మంగళగిరి నియోజకవర్గం ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఒక పక్క చూసాం మనం కుప్పం నియోజకవర్గాన్ని వాళ్ళ తండ్రి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కుప్పాన్ని సొంత నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే చేస్తున్నారు అభివృద్ధి, అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతోనే మంగళగిరిని ఎంచుకొని నారా లోకేష్ బాబు గారు ఇక్కడ గెలిచి ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఉన్నా కానీ కూడా వాళ్ళందరికి కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకున్న నాయకుడు ఎవరు లేరు. అది ఒక్క నారా లోకేష్ బాబు గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసాం మనం మంగళగిరి నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి అందరికీ తెలిసిన విషయం. ఆ బస్ స్టాండ్ నుంచి మొదలు పెట్టుకుని రైల్వే స్టేషన్ చూస్తే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది.
అదేవిధంగా నిన్నగాక మొన్న దాదాపు ఆ, నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. ఆయన చెప్పిన మాట ప్రకారమే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. అదే మాదిరిగానే నిన్న జాబ్ క్యాలెండర్ ఉగాది సందర్భంగా కూడా విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా అందరికీ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మేము నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నారా లోకేష్ గారు స్ఫూర్తితో మరి క్రియాశీలంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉండే క్రియాశీల కార్యకర్తలు అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలనే సదుద్దేశంతో మరి మెడికల్ టెస్ట్లు అన్ని కూడా మరి పెద్ద కార్యక్రమంగా పెట్టారు ఈద్గాలో. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా లోగడ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆరోగ్యంగా ఉన్నటువంటి అందరికీ కూడా చేసినటువంటి ఘనత తాత తండ్రి లోకేష్ గారు దక్కిందని క్రియాశీల కార్యకర్తల మరి ఆరోగ్యం బాగుండాలని ఈ శిబిరం నిర్వహిస్తున్న ప్రత్యేకంగా నియోజకవర్గం తరఫున నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. పేరు గాదె పిచ్చిరెడ్డి, మంగళగిరి పిఎస్సి చైర్పర్సన్ నారా లోకేష్ గారు నియమించారు. ఇక్కడ మెడికల్ క్యాంపు సుమారు 7-8 రకాలైనటువంటి న్యూరాలజీ, కార్డియాలజీ, మరి అట్లానే జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, మరి అనేక విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్లు మంచి ఎక్స్పీరియన్స్ గలటువంటి వారు మరి ఇక్కడ చూసి మందులు రాయటం జరుగుతుంది. ఇది పార్టీకి మరి పార్టీలో పనిచేసేటటువంటి కొన్ని నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మరి క్షేమంగా ఉంటేనే పార్టీ పనిచేయగలుగుతారు. అలాగే ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దృక్పథంతో మన మంగళగిరి ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరి ఈ యొక్క మెడికల్ క్యాంప్ పెడతాం చాలా మరి అదృష్టం. ఈ రకంగా మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి ఈ మెడికల్ క్యాంపులు పెట్టి మరి గతంలో కూడా సంజీవని మెడికల్ క్యాంప్ కూడా బస్సు ప్రతి గ్రామానికి కూడా రావడం జరుగుతుంది. అందరు రోగులు కూడా చూస్తున్నారు. ఇది ప్రత్యేకంగా మరి ముఖ్యమైనటువంటి వాళ్ళకి పెట్టడం చాలా మంచిది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నారా లోకేష్ గారు మా కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరూ ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవటం కోసం వారికి ఈ టెస్టులన్నీ కూడా చేయించడం జరుగుతుంది. ఈ టెస్టుల్లో భాగంగా ఎకో, గైనకాలజీ, నరాలు, అలాగే ఎముకలు అన్నిటిని కూడా చెక్ చేసి వారి ఆరోగ్యాన్ని చక్కగా చూడాలని మా నారా లోకేష్ గారు ఆదేశాలు ఇవ్వటం, అదే రమేష్ హాస్పిటల్ నుంచి వాళ్ళు వచ్చి ఈ విధంగా చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇచ్చేస్తున్నాం. నమస్తే సార్, నేను తాడేపల్లి మండలం సీతానగరం తాడేపల్లి టౌన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మంగళగిరిలో నా పేరు లావణ్య అండి. ఈరోజు మంగళగిరిలో నారా లోకేష్ గారు తన మంగళగిరి నియోజకవర్గంలో తన ప్రజలు ఒక రాష్ట్ర అభివృద్ధిలోనే కాకుండా ఆరోగ్యాలతో కూడా ఉండాలని చెప్పేసి తాడేపల్లి మంగళగిరి సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం టీడీపీ ప్రభుత్వంలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి రమేష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో నేను కూడా ఒక జనరల్గా ఏమి ప్రాబ్లం ఏం లేదు, జనరల్గా మేము కూడా హెల్త్ చెకప్ చేయించుకొని మా హెల్త్ గురించి కూడా మంచి చెడు తెలుసుకుందామని చెప్పేసి మేము వచ్చాం సార్. నాది తాడేపల్లి మహిళా ప్రెసిడెంట్. నేను ఈ రోజున లోకేష్ గారు ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం అందరికీ కూడా ఎంతో ఆనందకరం. ఎందుకంటే మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎవ్వరు కూడా అనారోగ్యంతో బాధపడకూడదు అనేదే లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ. అయితే ఈ రోజున మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా అనారోగ్యంతో ఉండకూడదు, ఆరోగ్యం అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనేదే ఆయన సదుద్దేశము. కనుక దీన్ని అందరూ కూడా ఈ ఉపయోగం సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు నారా లోకేష్ గారు మెగా క్యాంపు వల్ల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి చాలా మేలు జరుగుతుంది. ఇలాంటి క్యాంపులు ప్రతి సంవత్సరం లేక ప్రతి 6 నెలలకు ఒకసారి పెట్టి
ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ఈ టెస్ట్ చేయించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు కుటుంబ సభ్యులతో. అందువల్ల చాలా సంతోషం. ఈ శుభ పరిమాణంలో ప్రతి 6 నెలలు ఒకసారి చేస్తూ ఉంటే ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను. ఇలాగా చేసినందుకు మన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీకి అధ్యక్షుడని నా పేరు కుంటి నాగరాజు. ఈరోజు ఈద్గా మసీదులో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మన గౌరవనీయులు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో కార్యకర్తలకు నాయకులకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మంచి ఆరోగ్యంగా ఉండాలని రమేష్ హాస్పిటల్ బృందం చేత ఇక్కడ మంచి డాక్టర్లని బృందం చేత ట్రీట్మెంట్ చూపిస్తున్నారు. గుండెకి సంబంధించినవి కానీ బ్లడ్ టెస్టింగ్ సంబంధించింది, ఈ ఎముకలకు సంబంధించినవి అన్ని చక్కగా చూస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మన యువ నాయకుడు గౌరవనీయులు నారా లోకేష్ గారి మా తరపు నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరిలోని ఈద్గాలో మెగా వైద్య శిబిరాన్ని లోకేష్ బాబు గారు ఐటీ విద్యాశాఖ మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చులు వారి యొక్క స్ఫూర్తితో ఈ రోజు మెగా క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు ఆస్థా రమేష్ గారి యొక్క హాస్పిటల్ నుంచి ప్రముఖ వైద్యుల్ని తీసుకొచ్చి ఈ రోజున నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు నియోజకవర్గ అభిమానులందరినీ కూడా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడి యొక్క ఆరోగ్య భద్రత విషయంలో లోకేష్ బాబు గారు చూపించేటటువంటి చొరవ వల్ల మరి ఈ నియోజకవర్గం ఎంతో నేనున్నాననేటువంటి భరోసా ఇచ్చినటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. అలాగే మరి లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో ఏ విషయంలోనైనా పేద ప్రజలకి అండదండలుగా ఉండి వారి యోగక్షేమాలని ప్రతిదీ కూడా తెలుసుకుంటూ వారికి ఏం కావాలో ఎప్పుడు అవసరమైనటువంటి సందర్భంలో ఆయన మరి వారికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అభివృద్ధి పదంలో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. మరి ఈ ప్రజలందరూ కూడా వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క నియోజకవర్గ ప్రజల తరపున నాయకుల తరపున అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు లోకేష్ బాబు గారికి తెలియపరచుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మరి నా పేరు షేక్ సుబాని, మంగళగిరి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని. మరి ఈరోజు ఉచిత వైద్యం అనేది నిజంగా దేవుడిచ్చిన వరం. మరి నారా లోకేష్ గారు ఈ యొక్క ఉచిత వైద్యశాల పెట్టడం అనేది చాలా గొప్ప విషయము. మరి పార్టీ కార్యకర్తల వాళ్ళ ఆరోగ్యం కోసం మరి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. మరి నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో ఉండటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. నూట 122, 123